క్షణంలో ముక్తిని ప్రసాదించే క్షణముక్తేశ్వర ఆలయాన్ని చూసేద్దాం వచ్చేయండి. ఇది కోనసీమ జిల్లాలో ఉందండి. అయినవిల్లుకి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా అయినవిల్లు వెళ్తే ఈ శివాలయానికి ఖచ్చితంగా వచ్చేయండి. ఇది మనకి చాలా పురాతన అతి ప్రాచీన దేవాలయం అండి. ఇక్కడ ఈశ్వరుడు క్షణముక్తేశ్వరుడి కింద ప్రసిద్ధి చెందాడు. సాక్షాత్ ఆ శ్రీరామచంద్రుడు ఇక్కడ ఈశ్వరుణ్ణి కొలవంగానే క్షణకాలంలో ప్రత్యక్షమై ఆయన కోరిన కోర్కెలు తీర్చుతాడనమాట. అందుకని ఇక్కడ ఈశ్వరుణ్ణి క్షణముక్తేశ్వరుడి కింద పూజిస్తారు. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ ఆలయం అయితే. సోమవారం అయితే కొంచెం రష్ ఉంటుందన్నమాట. మనం ఇక్కడ బిల్వపత్రాలు, పువ్వులు అవి ఇస్తే పంతులు గారు అయితే స్వామివారి దగ్గర పెడతారనమాట. ఆయన్ని పూజిస్తారు. ఇంకా ఈ ఆలయం పక్కనే మనకి లక్ష్మీనారాయణ టెంపుల్ కూడా ఉంటుంది. ఈ టెంపుల్కి ఆపోజిట్లో మనకి నూతన క్షణముక్తేశ్వరుడి ఆలయం కూడా ఉంటుందన్నమాట. ఈ 2 శివాలయాలు ఎదురెదురుగా ఉండడం ఇక్కడ విశేషం. ఇది పురాతన దేవాలయం అయితే ఎదురుగుండా ఈ టెంపుల్కి ఎదురుగుండా ఉన్నది నూతన క్షణముక్తేశ్వర ఆలయం. 2 కూడా చాలా బాగుంటాయండి. నేను మీకు అది కూడా చూపించేస్తాను. ముక్తేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నాక ఇప్పుడైతే మేము లక్ష్మీనారాయణ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాక అయితే ఆ నూతన ముక్తేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళామండి. ఇదే నూతన ముక్తేశ్వర స్వామి ఆలయం అన్నమాట. ఇక్కడ కూడా దర్శించుకొని బయటకు వచ్చేసాము. ఈ వీడియోని కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.